హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ విజయనగరం. ఇప్పుడు మీరు విన్నటువంటి మ్యూజిక్ మీకు ముందే అర్థమైపోయి ఉంటుంది. ఈ ఈ పాట కాదిది. ఇది మీకు పాత సినిమాల్లో ఉన్నటువంటి ఒక నాగిని మ్యూజిక్ అనమాట. మనకి పూర్వం పెళ్ళిళ్ళయ్యేటప్పుడు బ్యాండుల్లోని ఇంకా ఆర్కెస్ట్రాస్‌లోని పాటలన్నీ పాడాక ఈ నాగిని మ్యూజిక్ అనేది ఇంచుమించు ఒక గంట, గంటన్నర వేసి ఆ జనమంతా కూడా డాన్సులు వేసేవారనమాట. అంత ఫేమస్ అయినటువంటి మ్యూజిక్ అనమాట ఈ నాగిని మ్యూజిక్. ఎక్కడ సంబరాలు జరిగినా, పెళ్ళిళ్ళు జరిగినా డాన్సులతో అందరూ కూడా కుర్రకారుని మంచి హుషారులో నిలబెట్టినటువంటి ఒక మ్యూజిక్ అనమాట. యాక్చువల్‌గా ఇది పాముకి సంబంధించినటువంటి మ్యూజిక్ గానీ, దాన్ని మనం నాగిని డ్యాన్స్ అనేది ఏ విధంగా వేసుకుంటూ కుర్రవాళ్ళందరూ కూడా వేసుకుంటూ మంచి ఎంజాయ్ చేస్తారనమాట. ఆ మ్యూజిక్‌కి మనం స్వరాలను రాద్దాం. స్వరాలను రాసి సరదాగా ప్రాక్టీస్ చేద్దాం. నేనైతే దీన్ని మనం రకరకాల ఇన్‌స్ట్రుమెంట్స్ మీద ప్లే చేసుకోవచ్చు. హార్మోనియం మీద ప్లే చేసుకోవచ్చు. అకార్డియన్ మీద, ఇంకా దీన్ని హార్మోనికాలో కూడా చాలా బావుంటుందనమాట. కాకపోతే దీనికి తగ్గ బ్రీతింగ్ అనేది మనకి చాలా అవసరం. ఈ హార్మోనికా మీద వాయించాలంటే కంటిన్యూటీ బ్రీతింగ్ అనేది అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ జాగ్రత్తగా ప్లే చేయాలి. అదే హార్మోనియం అని, కీబోర్డ్ గానీ, ఇంకేదైనా సరే మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే దాంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు కాబట్టి మనకి అది మన నోటితో ఊదే పని లేదు కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. అయితే డైరెక్ట్‌గా లెసన్‌కొచ్చేద్దాం. మన రవితేజ గారు, మాస్ హీరో రవితేజ గారు సినిమా 'ఈడియట్' సినిమా చాలా సూపర్ హిట్ అయింది. దానికి డైరెక్టరు పూరి జగన్నాథ్ అనుకుంటాను. ఆయన సినిమాల్లో ఈ మ్యూజిక్‌ని బేస్ చేసి చక్రి గారా మ్యూజిక్ డైరెక్టర్ నాకు సరిగ్గా ఐడియా లేదు. ఆ సినిమాలో జందనాలిన దన్ 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 నన్ననారే నన్నన్నన్నన్ననారే నానే నన్నన్న తన అల్ఫన్స్ అనుకుంటాను యాక్టర్, డాన్స్ యాక్టర్ ఆలీ ఆ పాటలో నటించారనమాట డాన్స్‌గా. ఈ పాట చాలా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ పాట. అటువంటి ఈ పాటకి మనం స్వరాలు నేర్చుకుందాం. అయితే ఈ పాటకి రాగం అంటూ ప్రత్యేకంగా మనం చెప్పము. కానీ నేను బేస్‌గా మైనర్ స్కేల్‌లో చెప్తాను. కానీ మేజర్ స్వరాలు కూడా ఉంటాయి. కానీ మైనర్ స్కేల్ నేను నటభైరవి రాగాన్ని ఆధారంగా తీసుకొని ఎఫ్ మైనర్ స్కేల్‌లో మీకు చెప్పదలుచుకున్నాను. ఎఫ్ మైనర్ స్కేల్ ఎలా ఉంటుంది? సా రీ గా మా ప ద నీ సా అనమాట. సా రీ గా మా ప ద నీ సా సా నీ ద ప మా గ రి సా. మనకి ఎక్స్ట్రా స్వరాలు కూడా వస్తాయి. వాటిని మనం అన్య స్వరాల కింద తీసుకుందాం. జనరల్‌గా ఇదైతే ఖచ్చితంగా అయితే నటభైరవి కాదు. అన్ని స్వరాలు, మేజర్ స్కేల్ స్వరాలు, మైనర్ స్కేల్ స్వరాలు అన్నీ కలుస్తాయన్నమాట. ఇప్పుడు దాని యొక్క స్వరస్థానాలు తెలుసుకుందాం. సా, రీ2, శుద్ధ రిషభం, చతుశ్రుత రిషభం, సాధారణ గాంధారం, గావన్, శుద్ధ మధ్యమం, మావన్, పా పంచమం, తర్వాత శుద్ధ దైవతం, దాటు, నీటు, కైసిక నిషాదం అండ్ సా అనమాట. ఇది మనం ద్వాదశ స్వరస్థానాలను అనుసరించి మనం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నాగినిలో ఇది ఎఫ్ మైనర్ స్కేల్. ఫస్ట్ మ్యూజిక్ వచ్చేసరికి మనకు ఎలా వస్తుందంటే, ఒరిజినల్‌గా అయితే నాగిని ఫింగరింగ్ స్టైల్ కూడా బాగుండాలి. అంటే కర్లింగ్ స్టైప్ ఫింగరింగ్ ఉండాలి. కర్లింగ్ ఫింగరింగ్ ఉంటేనే ఆ నాగిని అనే మ్యూజిక్ అందంగా ఉంటుంది. నేను నెమ్మదిగా చెప్తాను, మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. అయితే యాక్చువల్‌గా ఫస్ట్ స్వరం ఎలా వస్తుందంటే, అంటే దీన్ని పొడిగా వాయిస్తే పాప దాదా పాప దాదా పాప దాదా పా మాగా మా పాప మా పాప మా పాప మాగరీసా. దీన్ని మనం మరొకసారి
ప ద ద ప ద ద ద ద ప మ గ మ మ ప ప మ మ ప ప మ మ ప ప మ గ రి స. కానీ ఇలా వాయిస్తే మనకి అందం ఉండదనమాట. జంట స్వరాల్ని చిన్న కర్లింగ్ దాని ముందు స్వరాన్ని బేస్ చేసుకొని జంట స్వరాల్ని వాయిస్తే అందంగా ఉంటది. అది ఒకసారి చూద్దాం. అంటే ఇది పా కదా! పాకి ముందు స్వరం ఇదనమాట. అంటే కర్లింగ్ అనమాట. అంటే పామా, పామా. ఇదేంటిది? పా ద, దాని అనమాట. పామా దానిద, పామా దానిద అని వాయిస్తాం అనమాట. దాన్ని అలా మనం పాపా దాదా అని ఆ విధంగా ప్లే చేస్తే అందంగా ఉంటుంది. చూడండి. 3 టైమ్స్ అనమాట. పాపా దాదా పాపా దాదా పాపా దాదా దాన్ని కర్లింగ్ స్టైల్‌లో వాయించాం. అంటే నీ సపోర్ట్ తీసుకున్నాం. ఈ పాకి ముందున్నటువంటి మా 2 సపోర్ట్ తీసుకున్నాం అనమాట. అంటే పా మా గా, పా మా గా దీనికేం కర్లింగ్ ఉండదు. నెక్స్ట్ మా మా పా పా మా మా పా పా మా మా పా పా మా గ రి స. దీన్ని కూడా అనకుండా దీన్ని కూడా కర్లింగ్ స్టైల్. ఆ మా అనే స్వరానికి గా సపోర్టు, ఈ పా అనే స్వరానికి దా అనే సపోర్ట్ తీసుకున్నాం. చూడండి. అంటే మాగమ, మాగ, మాగ, పాద అని అనమాట. మాగ పాద దాని యొక్క ఒరిజినల్ స్వరం మమ పాప. 3 సార్లు ఇది కూడా. మా గారి సా అనే ప్లెయిన్ దాన్ని కర్లింగ్ చేస్తున్నాను. దీనికి ఇది సపోర్టు, దీనికి ఇది సపోర్టు ఇలా అనమాట. మా గారి సా అనే దానిని మొత్తం వాయిస్తే పాపా దాదా పా మాగా మామా పాప మామా పాప మాగా రీసా దాన్ని వాయిస్తాను చూడండి. అది మనకి మొదటి మ్యూజిక్. ఇక సెకండ్ వెర్షన్ ఎలా వస్తుందంటే రీ సా గా సా రీ నీ సా. ఇక్కడ సా అనమాట. దాన్ని మనం స్పీడ్గా 4 టైమ్స్ వాయిస్తాం. అంటే 4 టైమ్స్ వాయిస్తాం. దాన్ని చిన్న కర్లింగ్ జస్ట్ సైడ్ ఉన్న స్వరాలని కర్ల్ చేస్తాం అనమాట. అంటే రీని సాని సపోర్ట్ తీసుకుంటున్నాను చూడండి. రీని సా సపోర్ట్ తీసుకుంటున్నాను, గాని రీ సపోర్ట్ తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ సాను కూడా నీ సపోర్ట్ తీసుకుంటున్నాను. దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. చేస్తే వస్తుంది. మరొకసారి రీ సా గా సా రీ నీ సా, రీ సా గా సా రీ నీ సా. సారీ. ఫోర్ టైమ్స్ అయిపోయింది. రీ సా గా సా రీ నీ సా. ఆ తర్వాత నాగినిలో మూడవ వెర్షన్ ఇంకోలా ఉంటుంది. ఎలా ఉంటుందంటే సా సా రీ రీ మా మా గా గా. ఇక్కడ అన్యస్వరాన్ని వాడుతున్నాను అనమాట. అంటే నటభైరవి రాగంలో లేనటువంటి స్వరం చూడండి. ఈ గా అనేది నేను గా 1 వాయించట్లేదు, గా 2 వాయిస్తున్నాను. ఇక్కడ అన్యస్వరం మారిపోయింది అనమాట. లేదా రాగం మారిపోయింది అనుకోండి, అంతే. ఇక్కడ కూడా గా వస్తుంది.
ఇది పొడిగా వాయించినప్పుడు అనమాట. సా సా రి రి గా సా సా రి రి మా మా గా గా సా సా రి రి మా మా గా గా సా సా రి రి గా గా అక్కడ గా 1 గా గా రి రి గా గా రి రి సా. దీన్ని కర్లింగ్ స్టైల్‌లో వాయిద్దాం. చూడండి ఒకసారి. అంటే ఏదైనా ఒక స్వరానికి ముందు స్వరాన్ని వాయిస్తే దాన్ని కర్లింగ్ స్టైల్. చూడండి. చూసారా? దాన్ని ప్లే చేస్తే స్పీడ్‌గా అందులో సాధారణ గాంధారం గావంతో వాయిస్తున్నానిప్పుడు. సా సా సని సా సని అంటే సా సని దాన్ని స్పీడ్‌గా వాయిస్తాను మొత్తం అంతా ఒకసారి చూడండి. ఇది నాగిని మ్యూజిక్‌లో మూడవ మ్యూజిక్ అనమాట. సా సా రి రి మా మా గా గా సా సా రి రి మా మా గా గా దీన్ని కర్లింగ్ స్టైల్‌లో ప్లే చేయాలనమాట. సా సా రి రి గా గా రి రి గా గా రి రి సా. మళ్ళీ ఈ నాగిని అనేది ఫింగరింగ్‌కి మంచి ఎక్సర్సైజ్ అనమాట. మంచి హార్మోనికల్ స్టైల్. హార్మోనియం వాయించినటువంటి హార్మోనియం స్టైల్ అనేది ఈ నాగిని మ్యూజిక్‌లో అలా దిగిపోతుందనమాట. అది. మళ్ళా దీని తర్వాత ఫస్ట్ మ్యూజిక్కే. పా పా దా దా పా పా దా దా పా పా దా దా పా మా గ మా మా పా పా మా మా పా పా మా మా పా పా మా గ రి సా అది మళ్ళా రిపీట్ అవుతుందనమాట. ఈ 3 కూడా నోట్స్ అయిపోయింది. ఇది మనకి రిపీట్ చేసి గంట, 2 గంటలు ఎన్ని గంటలైనా ప్లే చేసుకోవచ్చు ఆ నాగిని. ఆ కుర్రవాళ్ళు ఎంత గెంతినా సరే అది రిపీట్ చేసి వాయించుకోవచ్చు. ఇందులో ఇక ఆ తారస్థాయి వెర్షన్ ఒకటుంది. అదేంటంటే అది ఆ సినిమాలో చరణం కింద పెట్టారు. దన్ దనా దన్ 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 ఆ తారస్థాయి మ్యూజిక్‌ని ఆ పాటలో చరణం కింద పెట్టారనమాట. నన్నా నాని నాని నా నాని నా 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 అది చరణం అనమాట. ఇది మనం యాక్చువల్‌గా ఇది ఓల్డ్ మ్యూజిక్కే. దాన్ని కాపీ చేసి ఈ సినిమాలో పెట్టారనమాట. సూపర్ హిట్ అయింది ఆ పాట. మీరొకసారి చూడండి. ఈ ఈ మ్యూజిక్ వాయించడం వచ్చేస్తే ఆ పాట మీకు కాపీ చేయడం చాలా ఈజీగా వచ్చేస్తది. నొటేషన్ అవసరం లేదు. సేమ్ నొటేషనే ఉంటుందనమాట. ఓకే. ఇప్పుడు వాయిద్దాం ఆ మ్యూజిక్. పా 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 దా దా సా 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 ఇక్కడ కూడా దా 2 దా 1 వాడలేదు నేను. దా 2 పా 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 దా దా సా 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 నీ దా పా దా దా నీ సని దా దా నీ సని దా ప దా దా నీ సని దా దా నీ సని దా పా నీ దా పా. మళ్ళా వాయిస్తున్నాను చూడండి. దీన్ని కొంచెం కర్లింగ్‌గా వాయిస్తాను చూడండి. అంటే మీరు వాయించేయగలరు. స్లోగా వాయిస్తాను చూడండి.
తర్వాత దా పా మా పా మా గా దా పా మా మా గా రీ సా ఘాటు గా రీ సా వాయ్ ఒకసారి ఆ దా పా మా గా మా గా రీ సా గా రీ సా అంతే. అంటే అది మొత్తం కలిపి వాయిస్తే సారీ. అంతే. పా 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 దా దా సా సా నీ దా ప దా దా నీ సని దా దా నీ సని దా పా నీ దా పా మా గా మా గా రీ సా గా రీ సా. దీని తర్వాత మళ్ళా సేమ్ ఇందాక మ్యూజిక్కే. ఇదంతా నోట్స్ మీకు ఇచ్చాను. అంతే. నాగిని ఈ మూడింటితో మనం చాలా బాగా మేనేజ్ చేయొచ్చు. అయితే నాగుపాము అలా డ్యాన్స్ చేసి చిట్ట చివరికి ఏం చేస్తుందంటే బాగా అలసిపోతుందనమాట. అలా అలసిపోయినప్పుడు ఇంకా మైనర్‌లో మ్యూజిక్ వాయిస్తాను చూడండి. అక్కడ మనకి రీ మారిపోతుంది. అంటే రీ1 ఎలా వస్తుందంటే సా రీ1 గా1 అంటే రాగం మారిపోతుంది. సరి గా రి సరి సని చూడండి. రాగం మారిపోయిందనమాట ఇక్కడ. సా రీ1 గా1 అండ్ నీ2 అనమాట. అంటే సరి గా రి సరి సని సరి గా రి సరి ససా సరి గా రి సరి సని సరి గా రి సరి ససా. స్లోగా వాయిస్తాను. ఇంకా పైకి అనమాట. సరి మా ఆ మా వాయించేటప్పుడు గా సపోర్ట్ తీసుకుంటాను. సరి మా గా మ గరి గరి సా సరి మా గా మ గరి గరి సా. నెక్స్ట్ సగరి సని సగరి ససా. అది నెమ్మదిగా వాయిస్ చూపిస్తాను. స్పీడ్గా వాయించాలన్నమాట. మరొకసారి ఇది కొంచెం ఇప్పుడు మొత్తం మళ్ళా రిపిటేషన్. సరి మా గా మ గరి గరి సా.
మళ్ళా ఎండింగ్కి వచ్చేసరికి సా స రి రి సా స రి రి సా స రి రి సా. దాని కర్లింగ్లో ఇది లాస్ట్ పార్ట్ ఒకసారి వాయిస్తాను చూడండి. అది చాలా స్పీడ్గా వాయించాలన్నమాట. అంటే చూడండి, అలా స్పీడ్గా వాయిస్తూ ఉంటారనమాట. నాన్ స్టాప్గా ఇది గంట 2 గంటలు మన ఇష్టమే. మనం ఆ రిపిటేషన్ బీట్లు అలా రిపీట్ చేస్తూ ప్లే చేసుకోవాలి. నాగిని అంత ఈజీ అనమాట. ఓకేనా? ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు మరింతమందికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా ఇంకొంతమందిని సబ్స్క్రైబర్స్ని మీరు చేరుస్తూ నాకు హెల్ప్ చేస్తారని కోరుచు, మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ విజయనగరం. థ్యాంక్ యూ సో మచ్. మీ శ్రీనివాస్.